ఏమిటికప్ప మీరు డబుల్ ఇంజన్ అప్ప అంటే నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఒకసారేమో శంకుస్థాపన అంటారు, ఇంకోసారేమో యోగాంధ్ర అంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలివైనవడం తెలుసు, కానీ మరి ఇంత తెలివైనవడం నాకు తెలియదు. మొన్న బ్రహ్మాండంగా యోగాంధ్ర అని చెప్పి మొత్తం ఒక 20 రోజుల పాటు ఉద్యోగస్తులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు యోగాంధ్ర అని చెప్పి దాంట్లో మునిగి తేలినారు. అది అయిన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఒలింపిక్స్లో చేర్చాలని ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. మరి ఒలింపిక్స్లో చేరిస్తే అంటే ఆయన కూడా పాపం ఆలోచించుంటాడు. 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో మెడల్స్ గెలవలేకపోతూ ఉంది. కనీసం యోగా పెడితేనన్నా చేపలు వేసుకొని కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని యోగాలో మెడల్స్ వస్తాయని అనుకుంటారు. మెడల్స్ మాత్రం గ్యారంటీ వస్తాయి. ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీ, సెకండ్ ఏమో చంద్రబాబు నాయుడు, థర్డ్ మెడల్ పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురికి యోగాలో మెడల్స్ ఒలింపిక్స్ పైన వస్తాయి, అనుమానమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మన దేశం ఎంతకంటే ఏమి సాధించలేదు, యోగాలో అయితే పథకాలు సిద్ధం, మనం సాధించగలమని చెప్పి యోగా రికమెండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ చంద్రబాబు కంటే కూడా తెలివైనడు. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బొంబాయిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ యోగా పెట్టకుండా ఆయన చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి పెద్ద ఈవెంట్ మేనేజర్, ఇంత బాగా ఎవడు చేయలేడు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఆ ఈవెంట్స్ చేయలేరని చెప్పి తెలివిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబుకి అప్పచెప్పారు. ఆయన సక్సెస్ చేశారు. ఆయన భుజం తట్టాడు. భుజం తట్టని ఆయన చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అలాంటి దుస్థితులకి ఇవాళ మన రాష్ట్రం దిగజారింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నేను చెప్తా ఉన్నా, మీ ఎమ్మెల్యేల మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? జర్నలిస్టులు ఎవరైనా మాకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ పట్టాల మీద వాళ్ళ బాడీ తేలుతుందంటారు, రైలు పట్టాల మీద వేస్తానంటారు. తర్వాత రేపు లోకల్ బాడీస్లో ఎవరు కూడా పోటీ చేయకూడదు, అందరూ కూడా మా పార్టీలో చేరాలని బెదిరిస్తారు. ఇది ప్రజాస్వామ్యమని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా చివరికి వాళ్ళ మొన్న పల్నాడు దాంట్లో 2 చనిపోయారు పాపం. వాళ్ళ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఎవరైనా కానీ పాపం చనిపోతే సంతాపం తెలియాలి. కానీ దానిపైన ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే జరిగిందని చెప్పి కేసు పెడతా ఉన్నారు. కానీ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. డ్రైవర్ చేసిన తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడు అవుతాడు? రేపు పొద్దున సీఎం కాన్వాయ్ పోతూ ఉంటుంది. కాన్వాయ్లు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారి పైన కేసు పెడతారా? కాబట్టి ఏమంటే కొద్దిగా ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఏమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జీ హుజూర్ అనడం. అరే చట్టం అనేది ఒకటి ఉంది, చట్టాన్ని ఫాలో కావాలి, చట్ట ప్రకారం నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం కేసులు పెట్టాలన్నది. కాబట్టే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు కూడా సరైనది కాదు, ఉపసంహరించుకోమని కూడా డిమాండ్ చేస్తాను.